వాచ్మెన్ నుండి స్టార్ యాక్టర్గా, సినిమాలో విలన్, కానీ రియల్ లైఫ్లో హీరో. అమ్మపై ప్రేమతో చరిత్ర సృష్టించిన యాక్టర్ సయాజీ షిండే. ఇంతకీ ఆ రికార్డ్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్, హలో, వెల్కమ్ టు దిశా టీవీ. స్క్రీన్పై పవర్ఫుల్ విలన్గా, నవ్వులు పూయించేటువంటి కామెడీ విలన్గా, ఆత్మీయత పెంచేటువంటి తండ్రి క్యారెక్టర్స్లో ఎంటర్టైన్ చేసిన ప్రముఖ యాక్టర్ సయాజీ షిండే నిజ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి హీరో అనిపించుకుంటున్నారు. సినిమాల్లో క్రూరంగా కనిపించేటువంటి షిండే తెర వెనుక మాత్రం ప్రకృతిని ప్రాణంగా ప్రేమిస్తూ లక్షలాది మొక్కలకు ప్రాణం పోస్తున్నారు. లేటెస్ట్గా ఆయన చేస్తున్నటువంటి పర్యావరణ పోరాటం, దాని వెనుకున్నటువంటి ఒక కథను గుండెని పిండేసేటువంటి కథగా సోషల్ మీడియాలో అందరినీ కదిలిస్తోంది. 2016లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు సయాజీ షిండే జీవితాన్ని, ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి. 100 కోట్ల ఆస్తి ఉండి కూడా సమాజానికి ఏమాత్రం ఉపయోగపడని వ్యక్తులను చూసినప్పుడు, మరోవైపు తీవ్రమైన కరువుతో నీడ దొరకక అల్లాడుతున్న పల్లెలను గమనించినప్పుడు ఆయన మనసు తీవ్రంగా గాయపడింది. అదే టైంలో ఆయన 92 ఏళ్ల వయసున్నటువంటి తన తల్లిని కోల్పోయారు. మరణాన్ని ఆపలేకపోయిన తన తల్లి జ్ఞాపకాలను ఈ భూమిపై శాశ్వతంగా ఉంచాలని ఒక అపూర్వమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. తన తల్లి బరువుకు సమానంగా విత్తనాలను తూకం వేసి వాటిని మహారాష్ట్ర అంతటా నాటాలని సంకల్పించుకున్నారు. ఈ ఆలోచన నుంచి పుట్టిందే సహ్యాద్రి దేవరాయ్ అనేటువంటి పర్యావరణ ఉద్యమం. అప్పట్లో హైదరాబాద్ నుండి దాదాపు 2 లక్షల రూపాయల ఖర్చుతో 2 ట్రక్కుల నిండా మొక్కలను తెప్పించి ఈ ప్రయాణాన్ని స్టార్ట్ చేశారు. పురాతన పవిత్ర అడవుల కాన్సెప్ట్ ఆధారంగా మొదలైనటువంటి ఈ మిషన్ ద్వారా ఇప్పటి వరకు ఏకంగా 6,50,000కు పైగా చెట్లను నాటడం విశేషం. కేవలం మొక్కలను మాత్రమే నాటడం కాదు, రోడ్ల విస్తరణలో భాగంగా నరికివేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి 200కు పైగా భారీ మర్రి చెట్లను అత్యాధునికమైనటువంటి టెక్నాలజీతోటి వేరే చోటుకు విజయవంతంగా రీప్లాంటేషన్ చేయించారంటే మళ్ళీ వాటిని నాటించారు. ఈ చెట్లు ఇప్పుడు దాదాపు 200 జాతుల పక్షులు, కీటకాలకు ఆశ్రమిస్తున్నాయి. గుడుల్లో ఇచ్చేటువంటి ప్రసాదానికి బదులుగా ప్రతి ఒక్కరికి ఒక మొక్కను ఇవ్వాలనే సరికొత్త ప్రతిపాదనను కూడా ఆయన తెరపైకి తీసుకొచ్చారు. ఒకప్పుడు ఒక్క చెట్టు కూడా లేక 60 ఏళ్లుగా ఎడారిలో ఉన్న ఓ గ్రామంలో ఊరి జనమంతా కలిసి 17 లక్షల రూపాయలు పోగు చేసేలా స్ఫూర్తి నింపి అక్కడ 16,000 చెట్లతో పచ్చని అడవిని సృష్టించిన ఘనత సయాజీ షిండేకి దక్కింది. నిజానికి సయాజీ షిండే జీవితం ఎన్నో అష్టకష్టాల నడుమ సాగింది. సత్రా జిల్లాలోని ఒక సాధారణమైనటువంటి రైతు కుటుంబానికి చెందినటువంటి ఆయన భూమిని 1978లో ఒక డ్యామ్ నిర్మాణం కోసం ప్రభుత్వం తీసుకుంది. దానికి బదులుగా ఇరిగేషన్ శాఖలో వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చారు. కానీ కోల్పోయినటువంటి భూమికి బదులుగా రావాల్సినటువంటి ప్రత్యామ్నాయ భూమి మాత్రం ఏకంగా 35 ఏళ్ల తర్వాత 2022లో తన చేతికి వచ్చింది. ఇప్పుడు ఆ భూమిని కూడా ఒక పెద్ద నర్సరీగా మార్చి వేల సంఖ్యలో గ్రామాలకు పచ్చదనాన్ని పండించేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. అండ్ పంచేందుకు కూడా ఇప్పుడు కొన్ని మొక్కలు, పంటలు ఉన్నటువంటి పనులను కూడా పంచుతున్నారు. అంటే ప్రజెంట్ 48 విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న లక్షలాది చెట్లలోనే తన తల్లి బతికి ఉందని కూడా తాను నమ్ముతున్నానని కూడా ఆయన చెప్పుకొస్తే ఈ పోరాటం ఎందరికో ఆదర్శంగా నిలుస్తుందని కూడా అన్నారు. మరాఠీ రంగస్థలం నుంచి బాలీవుడ్ ద్వారా యాక్టింగ్లోకి అడుగుపెట్టినటువంటి సయాజీ షిండే టాలీవుడ్లో తనదైనటువంటి విలక్షణ నటనతో చెరగని ముద్ర వేశారు. మెగాస్టార్ చిరంజీవి అండ్ అదేవిధంగా వివి వినాయక్ కాంబినేషన్లో వచ్చినటువంటి బ్లాక్ బస్టర్ మూవీ ఠాగూర్ ద్వారా ఆయన తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఇందులో ఆయన ప్లే చేసినటువంటి విలన్ క్యారెక్టర్ ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. అప్పటికే ఆయనకు తెలుగు రాకపోయినా భాష నేర్చుకొని మరీ సొంతంగా డబ్బింగ్ చెప్పడం అప్పట్లో ఒక పెద్ద విశేషం అనే చెప్పాలి. అతడు కావచ్చు, పోకిరి, దుబాయ్ సీను, కింగ్, ఆంధ్రుడు, సూపర్, లక్ష్మీ కళ్యాణం, కృష్ణ, చింతకాయల రవి, అరుంధతి, కిక్ వంటి ఎన్నో సినిమాల్లో ఆయన ప్లే చేసినటువంటి క్యారెక్టర్స్ తెలుగు ఆడియన్స్ గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. తెరపై విలనిజం పండించిన నిజ జీవితంలో మాత్రం లక్షలాది మొక్కలను సాకుతూ రియల్ లైఫ్ హీరోగా నిలుస్తున్నారు సయాజీ షిండే. సో ఇది నిజంగా వాళ్ళ తల్లికి బరువుగా ఉన్నటువంటి ఆ విత్తనాలన్నీ పెంచి దాని తర్వాత మొక్కలు ఎంతోమందికి పెట్టడం నిజంగా కొంచెం ఇది ఇప్పుడున్నటువంటి జనరేషన్లో చాలా రేర్. బట్ అది కూడా దాదాపు కొన్ని లక్షల మొక్కలు నాటినటువంటి ఘనత సయాజీ షిండేకే దక్కింది. సో చాలామంది ఈ విషయం చూసినటువంటి వాళ్ళు చాలా అద్భుతంగా కామెంట్ చేస్తున్నారంటే అంటే మనిషి ఎంత బ్రతకడం కాదు, దానికి ఎంత చేసాం సమాజానికి అనేటువంటి కామెంట్స్ ఇలా రకరకాలుగా చాలామంది పెడుతున్నారు. బ్రతకడం కాదు అండ్ చాలామందికి ఉపయోగపడేలా బ్రతకడం కూడా అది ఒక బ్రతుకు, దానికి అర్థం అని కూడా పెడుతున్నారు. అండ్ వచ్చినటువంటి సయాజీ షిండేకి వచ్చినటువంటి ఆలోచనను అందరూ కూడా స్వాగతిస్తూ చానని ఒక పొగడ్తల వర్షంతో కామెంట్లతో రూపంలో ముంచెత్తుస్తాను అనమాట. సో సోషల్ మీడియా చూస్తే డెఫినెట్గా మీకు అర్థమవుతుంది. సో మరి సయాజీ షిండే చేసినటువంటి ఈ కార్యక్రమంపై మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేయండి.